టాలీవుడ్ లో కొత్త తరానికి చెందిన యువ నటుల్లో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న పేరు సంగీత్ శోభన్. మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాల్లో తన సహజమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ మంచి పేరు సంపాదించాడు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో అతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కామెడీ క్యారెక్టర్లకే పరిమితం కాకుండా ఇప్పుడు సోలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో చేస్తున్న తాజా చిత్రం రాకాస. ఈ సినిమా హారర్ ఫ్యాంటసీ కామెడీ జోనర్లో తెరకెక్కడం వల్ల ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చిన విషయం ఏమిటంటే దీనిని మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల నిర్మించడం. ఆమెతో పాటు ఉమేష్ కుమార్ బన్సాల్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్లే కాకుండా కంటెంట్ మీద నమ్మకం ఉండటంతోనే నిహారిక ఈ ప్రాజెక్ట్ను ఎంపిక చేసుకుందని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. సాధారణంగా కొత్త హీరోల సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్లో అంత పెద్ద స్థాయి రిలీజ్ ఉండదు. కానీ రాకాస విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నది మానస శర్మ. అతడు ఇంతకు ముందు ఓటీటీ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ కు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సిరీస్ లో కనిపించిన సహజత్వం, యూత్ టచ్, కథనం ఇప్పుడు రాకాసాలో కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. హారర్ ఫ్యాంటసీ కామెడీ అన్న జోనర్ టాలీవుడ్ లో పెద్దగా ఎక్కువగా రాలేదు. అందుకే ఈ సినిమా మీద మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. రాకాస సినిమా గ్లోబల్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో థియేటర్లు దక్కాయి. యుఎస్ఏ, యూరప్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మొత్తం 350కి పైగా థియేటర్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇది సంగీత్ శోభన్ కెరీర్లోనే కాదు, ఒక యువ హీరోకి వచ్చిన పెద్ద అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద స్థాయిలో రిలీజ్ కావటం వల్ల అక్కడి తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఓవర్సీస్ రిలీజ్ బాధ్యతను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ దక్కించుకుంది. ఈ సంస్థకు ఇప్పటికీ ఓవర్సీస్ మార్కెట్లో మంచి పేరుంది. గతంలో కూడా పలు సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేసి మంచి రిజల్ట్స్ అందుకుంది. అందుకే రాకాసను కూడా తమ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్లుగానే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ పేరు వినిపించగానే ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల్లో కూడా సినిమాపై ఒక నమ్మకం ఏర్పడుతుంది. అదే ఇప్పుడు రాకాసకు కూడా ప్లస్ అయింది. రాకాసకు సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా గ్లిమ్స్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ కూడా ఆశ్చర్యపోయారని అంటున్నారు. ఇప్పటి వరకు ఆ గ్లిమ్స్ 1.8 మిలియన్లకు పైగా వ్యూస్ ను క్రాస్ చేసింది. ఇది ఒక యంగ్ హీరో సినిమాకు చాలా పెద్ద నెంబర్ గా చెప్పుకోవచ్చు. దీనివల్లే ట్రేడ్ వర్గాల్లో కూడా రాకాసపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా కంటెంట్ కొత్తగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. టెక్నికల్ పరంగా కూడా రాకాస చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఇప్పటికే చాలా మంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను రాజు ఎదురోలు నిర్వహిస్తున్నారు. ఆయన అందించిన విజువల్స్ సినిమా ఒక విజువల్ వండర్ గా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. అలాగే అనుదీప్ దేవ్ సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని అంచనా. హారర్ ఫ్యాంటసీ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. ఈ విషయంలో రాకాస టీం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం రాకాస యూనిట్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఎడిటింగ్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద టీం గట్టిగా పనిచేస్తోందట. గతంలో విడుదల చేసిన పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. నేషనల్ వైడ్ గా మాత్రమే కాకుండా ఓవర్సీస్ ఆడియన్స్ లో కూడా ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో సంగీత్ శోభన్ కు జోడీగా నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకి ఇది మంచి బ్రేక్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. అలాగే వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను లాంటి అనుభవం ఉన్న నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీళ్ళందరూ కలిసి ఉంటే సినిమా కామెడీ ట్రాక్ మరింత బలంగా ఉంటుందని అంచనా. ముఖ్యంగా వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను లాంటి వాళ్లు ఉంటే హారర్ ఫ్యాంటసీ జోనర్ కు మంచి కామెడీ కలిసొస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. రాకాస సినిమాను ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వేసవి సెలవుల టైం కావడం వల్ల ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. హారర్ ఫ్యాంటసీ కామెడీ అన్ని కలిసిన ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఆదరించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సంగీత్ శోభన్ కెరీర్ కు ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అన్నది ఈ సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి రాకాస సినిమా ఒక కొత్త హీరో ప్రయాణంలో కీలకమైన అడుగుగా కనిపిస్తోంది. మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో ప్రేక్షకుల్ని మెప్పించిన సంగీత్ శోభన్ ఇప్పుడు సోలో హీరోగా ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. నిహారిక కొణిదెల లాంటి నిర్మాత, మానస శర్మ లాంటి కొత్త తరహా దర్శకుడు, భారీ ఓవర్సీస్ రిలీజ్, బలమైన టెక్నికల్ టీం, అనుభవం ఉన్న నటీనటులు ఇవన్నీ కలిస్తే రాకాసపై ఉన్న అంచనాలు సాధారణంగా లేవు. ఈ సినిమా హిట్ అయితే సంగీత్ శోభన్ టాలీవుడ్ లో కొత్త స్టార్ గా నిలబడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.